అందరూ నమస్కారం. నేను మీ శ్రీకాంత్, హైకోర్టు అడ్వకేట్, సోషల్ యాక్టివిటీస్, ఇండిపెండెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ అంబర్పేట్. ఇది నా పరిచయం. అంతకన్నా ముందు ఐఎమ్ అన్ ఇండియన్, ఐఎమ్ నేషనలిస్ట్. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం నీట్ పేపర్ లీకేజ్పై జరుగుతున్న ఆందోళనలు. ఈ ఆందోళనలు విద్యార్థి యొక్క శ్రేయస్సు కోసం జరుగుతున్నాయా, పొలిటికల్ పార్టీ యొక్క ఎజెండా వారు అధికారంలోకి రావడానికి జరుగుతున్నాయా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి, విశ్లేషించాలి. ముఖ్యంగా ఏదైతే నీట్ పేపర్పై కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనలు ఉన్నాయో అసలు వారికి ఎలాంటి అర్హత ఉన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు స్వచ్ఛందంగా ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తుల, సంఘ విద్రోహ శక్తుల అనేది ఆలోచించాలి. ముఖ్యంగా ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తుల్లో చాలామంది ఇచ్చే నినాదాలు వీ వాంట్ జస్టిస్ అని కాకుండా వేరే స్లోగన్స్ ఇస్తూ ఈ దేశం నుంచి స్వాతంత్రం కావాలి, ఆజాదీ కావాలి, ఇంకా తుకుడే అని చెప్పడం, ఇంకా మతపరమైనటువంటి నినాదాలు ఇవ్వడం. అంటే ప్రధానమంత్రి మోడీ గారు చనిపోవాలనేది, వారిని చంపేయాలనేసి, గోలీ కొడతా అని. అసలు ఎవర్రా మీరంతా? 100 కోట్లు జాతీయవాదులు ఒకవైపు, ఆయన వెనకాల ఉన్నారు 140 కోట్ల మంది భారతీయులు నా వారే అనుకునేటువంటి వ్యక్తి. మీలాంటి వాళ్ళు ఆయనను గోలీ కొట్టేంత స్థాయి మీది. నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, తప్పకుండా అది జరగాలి. ఈ ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం అనేది అది అందరకు. తెలంగాణ ఉద్యమకారుడిగా, విద్యార్థి ఉద్యమకారుడిగా అనేకమైన ఉద్యమాలు నేను కూడా పోరాటం చేసినా, పాల్గొన్నా, రోడ్లపైకి వచ్చినాం. కానీ ఏ రోజు పోలీస్ వాళ్ళపై చేయెత్తలేదు, పోలీస్ వాళ్ళపై రాయెత్తలేదు, పోలీస్ వారిపై ఎలాంటి ఆయుధాన్ని మేము ఉపయోగించలేదు. వారికి తెలియజేశాం నిరసన మా హక్కు. తెలంగాణ ఉద్యమంలో పోలీస్ వాళ్ళకు కూడా సహకరించినాం. మేము వాళ్ళు కొట్టే రబ్బర్ బుల్లెట్లను మేము తిన్నాం. కానీ వారిపై ఎలాంటి హింసాత్మకమైనటువంటి పోరాటం మేము చేయలేదు, అలాంటి చర్యలకు పాల్గొనలేదు మేము. కానీ ఈరోజు ఒక ప్రధానమంత్రి యావత్ ప్రపంచం మొత్తం వారిని ఈరోజు ఆదర్శంగా తీసుకొని వారి యొక్క నాయకత్వాన్ని ప్రపంచమంతా కూడా ఈరోజు స్వాగతిస్తుంది. కానీ కొన్ని సంఘ విద్రోహ శక్తులు, నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు సీట్లు కౌన్సిలింగ్ కోసం తహతహలాడుతున్నారు. వాళ్ళంతా పరీక్షను పాస్ అయినారు. ఈరోజు నీట్ పరీక్షకు సంబంధం లేని వ్యక్తులందరూ కూడా అక్కడ వచ్చి గానా బజానా చేస్తూ ఉన్నారు. అసలు నీట్ ఫుల్ ఫామే తెలియని వాళ్ళు చాలామంది, ఎన్టీఏ ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు చాలామంది ఆ నిరసనలో పాల్గొంటున్నారు. తమ కోపాన్ని, తమ క్రోధాన్ని మోడీపై చూపిస్తూ, లేదా మోడీ గారిపై కోపాన్ని, మోడీ గారిపై క్రోధాన్ని అక్కడ నిరసనలో చూపిస్తూ ఈ దేశంపై ద్వేషాన్ని కక్కుతున్నారు. మీరు ఈరోజు ఈ దేశంలో ఉంటూ, ఊపిరి పీల్చుకుంటూ, ఈరోజు ఈ దేశంలో తింటూ, ఉంటూ, పంటూ ఈరోజు ఈ దేశం విచ్ఛిన్నం కావాలని చూస్తున్నారు మీరు. ఇదెక్కడి నిరసన? ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారికి నేను తెలంగాణ నుంచి ఒక సూటి ప్రశ్న. ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది, యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి. మళ్ళీ వారి హయాంలో ఇక్కడ విద్యాశాఖలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా నీట్ పేరుతో 1, 2, 3 ర్యాంకులని దర్జాగా ర్యాంకులు వేసుకొని ఈరోజు నీట్ పేరు మీద కోట్లలో దందా చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజ్ అయినటువంటి చైతన్య, నారాయణ, రెజోనెన్స్, ఫిజిక్స్ వాలా, ఎల్ఎన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో, తిష్ట వేసినాయి. మళ్ళీ వారు నీటి పేరు మీద మీ పిల్లవాళ్ళకి కంపల్సరీ ర్యాంకులు వస్తాయి అని చెప్పేసి పిల్లవాళ్ళని ప్రేరేపించి మానసికంగా వాళ్ళందరినీ ర్యాంకుల కోసం సన్నద్ధం చేసి ఇరుకు గదుల్లో పెట్టి, ఎలాంటి పర్మిషన్ లేని కాలేజీలో పెట్టి ఈరోజు లక్షల్లో వసూలు చేస్తున్నారు కదా రాహుల్ గాంధీ గారు. మీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ నీట్ సంస్థలన్నీ ఈరోజు వ్యాపారం చేయకుండా ఎందుకు అడ్డుకోవడం లేదు? వాళ్ళపై ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు? విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈరోజు మీ ముఖ్యమంత్రి, మీరు ప్రధాన ప్రతిపక్ష నేత, ఇదే విద్యార్థి నాయకులతో ఉద్యమాలు చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఈరోజు ఒక భారతీయుడైనటువంటి ఒక ప్రధానమంత్రి, ప్రధాన సేవకుడు, అతని ప్రాణాలు ఈరోజు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి నిరసనకారులతో ఈరోజు మీరు ధర్నా చేస్తారా? ఇది ఎక్కడి సబాబు?
చప్పట్లు ఒక చేతితో మోగవు, రెండు చేతులతో మోగుతాయి. నీట్ దానికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరున్నారు? ప్రదీప్ జోషి గారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు అందరూ కూడా ధర్నా చేయడం లేదు? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే సమస్య ఇక్కడితోటే ముగిసిపోతుందా? నీట్ పేపర్ లీకేజ్ అయింది, దానిపై కమిటీ చేశారు, దానికి బాధ్యులైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపడం జరిగింది. ఇలాంటిది పేపర్ లీకేజ్ ఎక్కడ జరగలేదా? నీటిని తీసుకొచ్చింది ఎవరు? 2010లో తీసుకొచ్చింది అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం కాదా? ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు చేస్తూ ఉన్నాయి. మీకు బీజేపీ మీద కోపం ఉంటే రాజకీయంగా ఎజెండాతోటి మీరు వారు చేసే తప్పులను ఎండగట్టండి, కానీ అమాయకులైనటువంటి విద్యార్థులని సంఘ విద్రోహ శక్తులతో మీరు అందరూ జతకట్టి వారి జీవితాలని ఆగం చేసే పరిస్థితి చేస్తున్నారు. చాలామందికి ఈరోజు మోడీ గారిని రాజీనామా చేయాలనేటువంటి స్లోగన్స్ ఇస్తున్నారు. అసలు మోడీ గారిని అనేటువంటి హక్కు ఎక్కడ ఉందండి? నేను బీజేపీ కాదు, ఐఎమ్ ఇండిపెండెంట్. నేను ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే పోటీ చేసిన ఇక్కడ కిషన్ రెడ్డి గారి మీద నేను ప్రతి నిత్యం వారిపై నేను పోరాటం చేస్తుంటా. మీరు వ్యక్తిగతంగా ఒక నాయకుడు కాదు, మీరు ఈ పార్టీకి సరైన వారు కారు అని చెప్పేసి నేను వారితో పోరాటం చేసినటువంటి వ్యక్తిని, వారిని విమర్శించేటువంటి వ్యక్తిని. కానీ ఏ రోజు ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడలేదు. ఈ దేశ సేవకుడు అంటే ప్రధానమంత్రి గారి గురించి ఏదో తప్పుగా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి గౌరవం ఒకవైపు అయితే, ఆయన ఎంత నిబద్ధతతో ఉంటాడు, దృఢ నిశ్చయంతో ఉంటాడు, స్థితప్రజ్ఞుడో తెలుసా మీకు? ఈరోజు 76 ఏళ్ళ వయసులో ఈరోజు ప్రపంచానంతా చుట్టి 90 సార్లు విదేశీ పర్యటన చేసి ఈరోజు విదేశీ నీతితో, చాణక్య నీతితో అజిత్ దోవల్ గారు, ఈరోజు జయశంకర్ గారు, వీళ్ళందరూ ఎవరి కోసం? మన దేశాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఈరోజు భారతదేశాన్ని అగ్రభాగంగా పెట్టి అందరి వాడు ఆపన్నాస్తం అందించే విధంగా ఈరోజు భారతదేశానికి ఒక సుశిక్షమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చినారు. మీరేం చేస్తున్నారు? సంఘ విద్రోహ శక్తులతో, దేశ విద్రోహ శక్తులతో ఈరోజు మీరు కుమ్మక్కై ఈరోజు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్ పేర్లతో జరుగుతున్నటువంటి నాటకాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకడు ఎవడో పన్ను అంట, వాడు ఖలిస్తానీ ఉగ్రవాది, వాడు 10 కోట్లు ఇస్తాయి దీన్ని ఆపొద్దని అంటాడు. అసలు ఎవర్రా మీరు? మా దేశానికి వచ్చి మీరు ఎవర్రా చెప్పనీకి? ఎక్కడో దేశం నుండి చేయనీకి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువకులరా గమనించాలి, వీళ్ళందరూ ఒక 15 సంవత్సరాల సుశిభ్యమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి మహోన్నతమైన నాయకుని ఈరోజు గద్దె దింపే ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు ఒక 1000 మంది సంఘ విద్రోహ శక్తులు, 1000 మంది నాగరికతను మర్చి, సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చి, విలువలను మర్చి, రోడ్ల మీద సిగరెట్లు తాగుతూ, గాంజా తాగుతూ, ఇష్టమైనటువంటి చిల్లర చేష్టలు చేస్తూ ఈరోజు అక్కడ ధర్నా పేరుతో టైంపాస్ చేస్తున్నారు వాళ్ళంతా. అసలు విద్యార్థుల ప్రొటెస్ట్ కాదు అది. విద్యార్థుల ప్రొటెస్ట్ అయితే ఈ విధంగా ఉండదు. విద్యార్థుల ప్రొటెస్ట్ని అడ్డం పెట్టుకొని సంఘ విద్రోహ శక్తులు ఈరోజు దేశంలోకి ఎంటర్ అయ్యాయి. అమిత్ షా గారు ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉండి మానిటర్ చేస్తున్నారు. మీ ఇంట్లోనే పోలీసు ఆయన ఉంటే, మీ తండ్రి పోలీసు అయి ఉంటే, మీ అమ్మ పోలీసు అయి ఉంటే, మీ అన్న పోలీసు అయి ఉంటే, మీ అక్క పోలీసు అయి ఉంటే వాళ్ళ మీద రాళ్ళు మీరు రువ్వుతారా? రువ్వుతే మీ తండ్రి మీద రాళ్ళు రువ్వినటువంటి వ్యక్తి మీద మీరు ఊరుకుంటారా? మీరు పక్కనే మీ తండ్రి పోలీసే బాధ్యతలు నిర్వహిస్తున్నాడు, అదే తండ్రిపై రాయి పడితే నీ రక్తం ఊరుకుంటుందా? ఈరోజు వారు ప్రభుత్వ సేవకులు, వారు ప్రజల సేవకులు, వాళ్ళు ఈరోజు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళని తలలు బలగొట్టేటట్టు చేస్తున్నారు. ఒక వ్యక్తి ఈరోజు అతను కారుని పేల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు అతను మతం గురించి మాట్లాడే ప్రయత్నం నేను చేయను, కానీ ఈరోజు శాంతిని కోరుకునే మతం అంటారు వాళ్ళు. ఆయన ఈరోజు ఒక తారు బండిని తగలబట్టే ప్రయత్నం చేస్తారు. అది విస్ఫోటమైతే వాడితో పాటు ఒక 100 మంది చచ్చిపోతారు. ఇదా నేర్పించేది? ఇదా చూపించేది? ఏం చేస్తారు? ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తారా? ఇంకోటి, ఇక్కడ తెలంగాణ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపిస్తారంట విద్యార్థి ఉద్యమానికి. అక్కడ జరుగుతున్నటువంటి అది ఏదో స్వాతంత్ర ఉద్యమం అయినట్టు. కేటీఆర్ గారు మీకే చెప్తున్నా, గ్లోబల్ సంస్థను మర్చిపోయారా మీరు? 17 మంది పసిపిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకురు. తెలుసా మీకు ఇది? అప్పుడు ఎవరు మున్సిపల్ శాఖ మంత్రి? మీరు. ఎవరు ప్రభుత్వం ఉంది? మీదే కదండి. అప్పుడు ఎందుకో రోడ్ల మీదకి వచ్చినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి లాఠీ చార్జీలు కొట్టినారు. నిరుద్యోగ జేసీ పేరు మీద మేము ఉద్యోగాలు అడిగితే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లాఠీ దెబ్బలు కొట్టి జైల్లోకి పంపించిన వ్యక్తి ఎవరు? మీరు కాదా? రాజకీయం చేస్తూ ఈరోజు రాజకీయ ప్రయోజనాన్ని చూడాల్సినటువంటి వ్యక్తులు ఎవరు? మీరు కాదా?
ఈరోజు మీరు అధికారంలోకి పోగానే ప్రతిపక్షం రాగానే మీరు సత్యానందచంద్రులు అవుతారా? విద్యార్థులను ఏ విధంగా హింసించారు మీరు? విద్యార్థి నాయకులను ఏ విధంగా ఉస్మాన్ సిటీల్లో రూమ్లలోకి వెళ్ళి కొట్టినారు మీరు? ఒంటరి ప్రతాప్ రెడ్డిని అడగండి. మీ నాయకుడు ఉన్నాడు కదా, మాతో పాటు ఉద్యమం చేసిండు, ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చిండు. కుక్కని కొట్టినట్టు తీసుకొని పోయి వచ్చారు. తెలీదా మీకు ఇవన్నీ? మాకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో రబ్బర్ బుల్లెట్లు పడ్డాయి, పెప్పర్ స్ప్రేలు పడ్డాయి. అయినా సరే మేము ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తిగా మారలేదు, దేశద్రోహులుగా మారలేదు. ఈ దేశంలోనే ఉంటాం, ఈ దేశంలోనే ఉండి ఆంధ్ర వాళ్ళతో విడిపోయి అన్నతమ్ముల్లాగా ఉంటాం. మా ఆత్మాభిమానమైనటువంటి తెలంగాణను సాధించుకుంటామని చెప్పి పోరాటం చేసినాం. ఏం కేసీఆర్ సార్ తెలియదా నీకు ఇది? చెప్పు నీ కొడుకుకి. ఈరోజు అందరూ వెళ్ళి విద్యార్థుల ముసుగులతో విద్యార్థి ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఎవ్వడు విద్యార్థి లేడు. ఉన్న విద్యార్థులంతా సీట్లు పొంది అందరూ నీట్లో జాయిన్ అవుతున్నారు. రేపు ఎంబీబీఎస్గా రేపు సేవలు అందించడానికి వాళ్ళందరూ కూడా తహతహలాడుతున్నారు. నిన్నే చూసిన ఒక వెజిటేబుల్స్ అమ్ముకునేటువంటి తల్లిదండ్రుల బిడ్డ నీట్ ర్యాంక్ కొట్టిండు, 1200 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ తెలంగాణలోనేమో నీటు పేరుతో దొంగ సంస్థలు తెరిచి విద్యని వ్యాపారం చేస్తూ 1, 2, 3 అని ర్యాంకులు తీసుకొచ్చి ఆ ప్రకటనలు వేస్తూ పేపర్లో టీవీలో యాడ్ చేసి వాళ్ళ కాలేజీలో జాయిన్ చేయించుకొని 1000 మంది జాయిన్ అయితే 2 3 వస్తే 2 3 క్వాలిఫై అయితే దాన్నే అడ్వర్టైజింగ్ చేస్తారు. దాని మీద చర్యలు తీసుకోనికి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఎలాంటి ధైర్యం లేదు. ఈరోజు రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తున్నారు. ఎక్కడ పోయిన అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు నాయకులు, యోజన సంఘాల నాయకులు, మీ పార్టీకి చెందిన వాళ్ళు తెలియదా వాళ్ళకి కార్పొరేట్ కాలకూట విషయాలు ఏ విధంగా ఈరోజు విద్యని వ్యాపారం చేసి ఎంతమంది విద్యార్థులను బలి తీసుకున్నాయో? తెలంగాణలో సంవత్సరానికి సుమారుగా ఒక 10 మంది విద్యార్థులు చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలో ఆత్మహత్యలు చేసుకుంటారు. వారిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదండి? చెప్పండి. టీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు ఎంతమంది తమ కెరియర్ నాశనం అవుతుంది, ఏజ్ బారైతుందని చెప్పేసి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏం స్పందించారు మీరు? వాళ్ళందరిని ఏమన్నారు? మర్చిపోయినారా ఇవన్నీ? మీకు ఇంకిత జ్ఞానం ఉంటే, మీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటే ఈ విద్యార్థి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని విద్యార్థి ఉద్యమం పేరుతో రాజకీయం చేయరు. అమాయకులైనటువంటి వ్యక్తులని దీంట్లో ఇరికించరు. సంఘ విద్రోహ శక్తులు తాండవం చేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ సంఘ విద్రోహ శక్తులని అంతం చేయడానికి మౌన్నతమైనటువంటి శక్తిమాత రూపం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నాడు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ పిఎం. We 100% support our PM. He is our Indian PM. No one can challenge our Indian PM. Why? Because he elected in a democratic way. He had been elected thrice. The people had mandated for him to serve the country. అలాంటి వ్యక్తిని ఈ దేశం నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తే, అలాంటి వ్యక్తిత్వంతో ఈ దేశాన్ని ప్రపంచ పటంలో వ్యక్తిని దూరం చేస్తే మేం చేసే మార్చు చాలా దారుణంగా ఉంటుంది. ఎవ్వరు ఇంట్లోకి నుంచి కూడా వెళ్ళలేరు. సంఘ విద్రోహ శక్తులారా, ఇది కేవలం సంఘ విద్రోహ శక్తులకే చెప్తున్నాం. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నటువంటి వ్యక్తులకే చెప్తున్నాం. ఒకడు అంటాడు మోడీని గోలి కొట్టంటాడు. ఒక విద్యార్థిని పేరుతో ఒక లేడీ చెప్తుంది మోడీకు మారదు అంటుంది. సిగ్గుండాలి అట్లా చెప్పనీకి. तुम्हारे अम्मा बाबा को बोलो वैसे जाके, तुम्हारे अम्मा बाबा वही सिखाए तमीज़. हम नहीं झुकेंगे, हम नहीं रुकेंगे. अगर हमारे प्रधानमंत्री के ऊपर कोई भी जानलेवा अटैक करे तो, बात करे तो हम नहीं रुकेंगे, हम नहीं झुकेंगे. हम भी हिंदुस्तानी है. जय हिंद, जय भारत. I request all students to focus on your careers, not to intern in this bloody politics. Thank you. Jai Hind, Jai Telangana.